హాయ్ అండి, నమస్తే. ఈరోజు నేను చూపించబోయే రెసిపీ రవ్వ లడ్డు. ఇది దాదాపు అందరికీ తెలిసిన రెసిపీ అండి. కానీ నా స్టైల్లో కొంచెం డిఫరెంట్గా, చాలా టేస్టీగా, సింపుల్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలో చూద్దాం. నేను ఈ రవ్వ లడ్డు టేస్ట్ని మరికొంచెం పెంచడానికి కొబ్బరి పాలు యూస్ చేస్తున్నాను. సన్నగా కట్ చేసుకున్న కొబ్బరి ముక్కల్ని 1 కప్పు తీసుకోవాలి. వీటిని మిక్సీ జార్లో వేసి మధ్య మధ్యలో నీళ్లు యాడ్ చేసుకుంటూ మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న పేస్ట్ని స్ట్రైనర్లో వేసి వడపోసుకోవాలి. కొబ్బరి పాలు రెడీ అవుతాయండి. వీటిని పక్కన పెట్టుకుందాం. తర్వాత ఒక బౌల్ తీసుకొని అందులోకి 1 కప్పు బొంబాయి రవ్వ, అదే కప్పుతో కొబ్బరి పాలు 1 కప్పు పోసుకోవాలండి. కొబ్బరి పాలు చిక్కగా ఉండేలాగా చూసుకోవాలి. అదేవిధంగా లేత కొబ్బరి నుంచి తీసిన పాలైతే టేస్ట్ బాగుంటుంది. దీనంతటిని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి ఒక 20 నిమిషాల సేపు పక్కన పెట్టుకోవాలి. ఇలా నానబెట్టుకోవడం వల్ల రవ్వ సాఫ్ట్గా అవుతుంది. మరొకసారి దీనంతటిని బాగా కలిపి పక్కన పెట్టుకుందాం. తర్వాత స్టవ్ మీద కడాయి పెట్టుకొని 4 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోవాలి. కప్పుతో చెప్పాలంటే 1/2 కప్పు వరకు నెయ్యి వేసుకొని మనం కలిపి పెట్టుకున్న రవ్వనంతటినీ వేసి బాగా డ్రైగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. కొంచెం టైం పడుతుందండి. నిదానంగా దగ్గరుండి కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఈలోగా నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం. ఏ కప్పుతో అయితే రవ్వను తీసుకుంటామో అదే కప్పుతో 3/4 కప్పు పంచదారను తీసుకోవాలి. మీరు స్వీట్ తక్కువ తినాలనుకుంటే ఒక 2 స్పూన్లు తక్కువ పంచదారని తీసుకోండి. ఇందులోకి 3-4 యాలకులు వేసి బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఈలోగా రవ్వ కొద్దిగా కలర్ మారి పూర్తిగా డ్రైగా అయిపోయిందండి. ఈ విధంగా ఫ్రై చేసుకున్న రవ్వని పక్కన పెట్టుకుందాం. తర్వాత ప్యాన్లోకి మరొక 2 టేబుల్ స్పూన్ల నెయ్యిని తీసుకోవాలి. ఇందులోకి మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ని వేసి గోల్డ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. వేయించి పెట్టుకున్న రవ్వలోకి గ్రైండ్ చేసుకున్న పంచదారని అంతటినీ వేసి ఒకసారి కలుపుకోవాలి. వేడిగా ఉన్నప్పుడే పంచదారని వేసి కలిపారంటే పంచదార మెల్ట్ అయిపోయి మనం లడ్డూ చేయడానికి ఈజీగా ఉంటుంది. అలాగే వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి. రవ్వ కొద్దిగా వేడిగా ఉంటుంది కాబట్టి గరిటెతో బాగా కలుపుకోవాలి. తర్వాత గోరువెచ్చగా అయిన తర్వాత చేత్తోటి మరొక్కసారి కలుపుకొని మీకు రవ్వ లడ్డూలు ఏ సైజులో కావాలో ఆ సైజులో రౌండ్గా చేసుకోండి. ఈ లడ్డూలు 10 రోజుల వరకు స్టోర్ చేసుకోవచ్చు. ఏమీ పాడవ్వండి. చాలా చక్కగా వస్తాయి. చూడండి ఎంత చక్కగా వచ్చాయో. చాలా సాఫ్ట్గా, తినడానికి టేస్టీగా కూడా ఉన్నాయి. అలాగే చివరి వరకు కూడా లడ్డూ చేయడానికి ఈజీగా ఉంటుంది. మీకు మధ్యలో ఏదైనా గట్టిగా అనిపిస్తే 1 టేబుల్ స్పూన్ నెయ్యిని కొద్దిగా వేడి చేసి కలుపుకొని లడ్డూల్ని ప్రిపేర్ చేసుకోండి. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే రవ్వ లడ్డు రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.